అందరికీ ప్రైజ్లా. నా పేరు జెసికా. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఈరోజు నా సాక్ష్యం ఏంటిదంటే, ఇది నేను ఇక్కడికి వచ్చినాక అప్పుడు ఆ చర్చిలో వేరే చర్చికి పోయినప్పుడు పాటలు పాడకపోయేది, ఏం చేయకపోయేది. అసలు దేవునిలో ఉండడానికి నాకు ఇష్టం ఉండకపోయేది. అట్లయితే ఇక్కడికి వచ్చినాక దేవునిలో ఇష్టం బాగా పెరిగింది. తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చినాక తర్వాత పాటలు పాడడం, అన్నీ వాక్యం బైబిల్ అన్నీ చదువుకుంటున్నా. ఇప్పుడు బాప్తిసం కోసం సిద్ధపడుతున్నాం. ఫస్ట్ బాప్తిసం ముందుకు నేను ఎలా ఉండేనంటే చర్చికి వెళ్ళకపోయేది. అట్లయితే చర్చికి వెళ్ళకుండా సండే ఇంట్లోనే ఉండేదాన్ని. నేను మా మమ్మీ వాళ్ళు చర్చికి వెళ్ళేది, అట్లయితే నేను ఇంట్లోనే ఉండే. అట్లయితే మా బండి మీద మేము పట్టకపోయేది, నలుగురే పట్టేది. అట్లయితే ఇది పట్టకపోయేది. అట్లయితే నన్ను ఇంట్లో ఉంచి వెళ్ళేవారు. అట్లయితే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మేము నలుగురం మంచిగా వస్తున్నాం, బండి మీద పడుతున్నాం, ఇప్పుడు మంచిగా ఫ్రీగా వస్తున్నాం. అట్లయితే మళ్ళీ తర్వాతకి మిషన్ తీసుకోక ముందుకు పాటలు పాడకపోయేది, ఏది వాడకపోయేది. అట్లయితే పాటలు పాడకపోయేది, అట్లయితే వాక్యం చదవకపోయేది, ప్రార్థన చేయకపోయేది. దేవుడు నన్ను మంచిగా నడిపించిండు, ఆయన సన్నిధిలో నన్ను ఉంచిండు. అట్లయితే బాప్తిసం తీసుకున్నాక పాటలు పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, ప్రేయర్ చేస్తున్నా ఇంట్లో. అట్లయితే ఇక మంచిగా చదువుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. అట్లయితే ఇంకా దేవుళ్ళో ఉండాలని నేను అనుకుంటున్నా. బాప్తిసం తీసుకున్నాక ఇంకా మంచిగా అభివృద్ధి పొందాలని నేను అనుకుంటున్నా. అట్లయితే ఇంకా దేవుడు నాకు ఇంకా మంచి చదువుని ఇవ్వాలని అనుకుంటున్నా. మంచిగా చదువులో క్లాస్లో ఫస్ట్ ఉండాలని నేను అనుకుంటున్నా. ఇంకా ఎగ్జామ్లో కూడా మంచిగా ఎగ్జామ్ రాయాలని మీరు అందరూ ప్రేయర్ చేయండి, నేను ఎగ్జామ్ మంచిగా రాయాలని. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దించింది నాకు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మందిరానికి వెళ్ళాలంటే ఒకే బైక్ మీద నలుగురు కష్టమైపోయేది కనుక తన ఇంట్లో ఉంచేది కనుక, మరి ఇప్పుడు గడిచిన బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి తనను క్రమంగా తీసుకొస్తున్నారట రియల్ టెంపుల్కి. హల్లెలూయా.